లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం నవంబర్ మాసంలో 18వ తారీఖులో ప్రవేశపరిచారు. అందును బట్టి కుటుంబ సమేతంగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. ప్రియులారా, ఈ నూతన దినమును బట్టి, నూతన వారంను బట్టి తప్పక ప్రభుని స్తుతించండి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ తన భర్త నాబాలు వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న స్టోరీ, చరిత్ర మనం అక్కడ చూడగలం. భార్యగా ఉన్నటువంటి అబీగయీలు భర్తగా ఉన్న అతని పట్ల, యజమానుడి పట్ల చూపిన బుద్ధి విషయమై ఆమెకు ఆశీర్వాదం కలిగింది. ఏమిటి ఆశీర్వాదం అంటే, రాజు అయిన దావీదు గారు అబీగయీలు భర్త అయినటువంటి నాబాలును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె చేసినటువంటి గొప్ప మంచి పని, సాష్టాంగపడి దావీదు గారికి నమస్కారం చేసి, నా భర్త మోటివాడయ్యా అని తన భర్తను గురించి దావీదు గారి దగ్గర ఒప్పుకుంది. పరిస్థితి అంతా చెప్పింది. తన బుద్ధి మార్చుకునే విధానంగా అవకాశం ఇమ్మని వేడుకుంది. ఈరోజు ఈ వాక్యము నీ కొరకు, నా కొరకు, మన కొరకే. మనం చూపిన బుద్ధి విషయం మనకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తోంది. నీ బుద్ధి ఎలాంటిది? నీ బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదమని దేవుడు చెప్పినట్లుగా బుద్ధి విషయమై మనం ప్రాధేయపడే విధంగా మనం ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాలి. మన బుద్ధి మంచిదేనా? ఇతరులకు పెట్టే బుద్ధేనా? ప్రార్థించే బుద్ధేనా? ఇతరులది ఆశించే బుద్ధే? పెద్దలకు సామెత చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇక్కడ వాక్యానుసారంగా నీ బుద్ధి మంచిదైతే నీకు ఆశీర్వాదం. కనుక మంచి బుద్ధి కలిగి దేవుని ఆశీర్వాదం మీరు పొందాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికి మంచి బుద్ధిని అనుగ్రహించి ఆశీర్వాదమును మనందరి జీవితాల్లో తప్పక అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభు, వందనాలు. ఈ నూతన వారంలో నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ ప్రత్యేకమైన కాపుదల, భద్రత, క్షేమము మా అందరికి దయచేయండి. ప్రియులందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు చేతి పనుల్లో, పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వంట పనుల్లో, చదువుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో తోడుగొండి. క్షేమం అందరికీ దయచేయండి. కృపల బిడ్డలను వర్ధిల్లింప చేయండి. ఉదయకాల శుభాలు, దీవెనలు సమృద్ధిగా అందరికీ దయచేయండి. జన్మదిన వేడుక జరుపుకుంటున్న వారికి, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైన శుభములు, దీవెనలు అనుగ్రహింప చేయండి. ఈ ఉదయకాలపు దీవెనలు మాకు సమృద్ధిగా దయచేయండి. యెరూషలేమునకు క్షేమము కలుగునుగాక. మేలు చేసి మహిమ పొందండి. నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.